హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి శుక్రవారం లాగండి. ఈరోజు అయితే మార్నింగే పూజ ఇవన్నీ అయిపోయాయి. నైవేద్యం ఇవన్నీ కూడా అయిపోయి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. వీళ్ళు వంట కూడా అయిపోయిందనమాట. తర్వాత ఇంక మాది పనులు చేసుకుంటూ ఉంటాను. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళేదాకా ఇంక అసలు ఖాళీయే ఉండదండి. వాళ్ళతో పరిగెట్టడమే సరిపోతుందనమాట. ఎంత ఎర్లీగా లేచినా కూడా ఏదో టెన్షన్ అనమాట. ఏమైనా మర్చిపోతారా ఏంటని ఒక దుడుకుండిపోతుందనమాట నాకైతేని. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే మిగతా పనులు చేసుకుంటాను. వాళ్ళని చక్కబెట్టేసిన తర్వాత మీకు దీనికి మా అంబికి జడ ఇవన్నీ వేయాలి కదండి. టైం ఎక్కువే పడుతుంది. ఎర్లీగా లేకపోతే అసలు అవ్వదండి. ఇప్పుడైతే ఇంకా మా చెట్టు ఉసిరికాయలు కొన్ని కోసానండి. ఒక కొమ్మ 2 కొమ్మలే కాసిందని చెప్పాను కదా, అవి కొన్ని కోసాను అనమాట. అన్నీ కోయలేదు, ముందు కాసినవి కోసాను, తర్వాత మిగతా కోద్దామని చెప్పి కొంచెం పెద్దగా ఉన్నవే కోసుకుని వచ్చాను అనమాట. ఇవి ఏంటంటే నాట్లు పెట్టుకుంటున్నాను పచ్చడి చేద్దామని. ఉసిరి మెంతికాయ పెడతానండి. ఇది మా మావయ్య గారికి చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే అవి నిజంగా ఇప్పుడు ఈ పాటికి ఆయన ఉంటే ఇప్పటికిప్పుడే మొత్తం కోయించేసి పచ్చడి పెట్టించేసేవారు నా చేత. అంత ఇష్టం ఆయనకి. ఆయన కోసం నేను కూడా అలాగే చేసేదానండి. నాకు ఆయన అంటే అంత ఇష్టం అనమాట. ఏంటో మా ఇద్దరికి అలా కలిసిపోయింది. ఇంకా ఆయనకి మెంతికాయ అంటే ఇష్టం. అంటే కొంచెం బీపీ అది ఉంది ఆయనకి. ఎందుకంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఉసిరికాయలు అవి తిన్నా ఏం చేయదు అంటారు కదా. అందుకని పచ్చడి అది వేసుకోవాలంటే ఆయన ఉసిరి మెంతికాయ వేసుకునేవారు ఎక్కువ. ఆవకాయలు అవి వేసుకునేవారు కాదనమాట. ఆయన కోసం అని చెప్పి చేసేదాన్ని. చాలా వెరైటీసే చేసేదాన్ని అండి ఇది వరకు ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకా చాలా తగ్గిపోయిందనమాట. ఆయన కోసం ఏదైనా చెయ్యాలనిపించేది. ఏంటో తెలీదు, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదండి. ఏంటో కొన్ని మనుషులతోనే పోతాయి అంటారు కదా, అలాగా ఏంటో కొంచెం డైవర్ట్ అవ్వడానికి కూడా ఇలా చేస్తూ ఉంటాను నేను. ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా సరే ఇంకా అలా మనుషులు గుర్తుండిపోతారు కదండి. మా మావయ్య గారికి నాకు అంత బాండింగ్ అనమాట. ఆయనతో ఉండి నాకు టైం తెలిసేదే కాదు అసలు. భలే ఉండేవాళ్ళం మేము. తండ్రి కూతురులా ఉండేవాళ్ళం అంటే నిజంగా చెప్పాలంటేని. ఆయన మీదే పూర్తిగా డిపెండ్ అయిపోయాను నేను చెప్పాలంటే. కొంచెం డైవర్ట్ అవ్వడానికి కూడా ఈ వీడియోస్ అవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే అందులోంచి బయటికి రావాలి కదండి. మనం రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడైతే మెంతికారం వేయించేసుకున్నాను. ముందే పక్కన పెట్టేసుకున్నాను. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ చల్లారుతుందని ఇంకో పక్కన పెట్టాను. మిక్సీ జారు కొంచెం తడిగా ఉందండి, అందుకని ఎండలో పెట్టాను అనమాట. ఎందుకంటే ఇది పచ్చడి పెట్టినప్పుడు చలివాసన వస్తే మళ్ళీ టేస్ట్ పోతుంది కదా. మనం కొంచెం పెట్టినా ఎక్కువ పెట్టినా చలివాసన రాకుండా బాగుండాలంటే కూడా జాగ్రత్తగా చేయాలి కదా. అందుకని చెప్పి ఈ లోపల ఈ ఉసిరికాయలు ఘాట్లు పెట్టేశాను కదా, వాటికి నూనెలో వేయించాలి కదండి. ఇది ప్రాసెస్ ఎక్కువ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఆయిల్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ ఉసిరికాయలు ఘాట్లు పెట్టినవి కూడా వేసి కాసేపు అటు ఇటు వేయించిన తర్వాత మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయండి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మూత పెడుతున్నాను అనమాట. ఘాట్లు పెట్టాను కాబట్టి వెంటనే మగ్గిపోతుంది చెప్పాలంటే. ఇది అయిన తర్వాత ఈ లోపల పొడి అది రెడీ చేసేసుకుంటే మనం పచ్చడి కలిపేసుకోవడమే. ఇది మెంతికాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఊరి గొల్ది చాలా బాగుంటుంది అనమాట. కొన్ని పచ్చళ్ళు అప్పటికప్పుడు బాగుంటాయి కదా, ఇది అలా కాదు, పాత బడి గొల్ది బాగుంటుంది అనమాట. కాకపోతే మా ఇంట్లో అంత ఇంట్రెస్ట్గా ఎవరు తినరు. మా వారైనా అప్పటికప్పుడే తింటారు కానీ తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఆయనకి ఇష్టం ఉండదు. ఇంకా అని చెప్పి కొంచెమే చేస్తున్నాను అనమాట. పిల్లలు తింటారా లేదో కూడా తెలియదండి. ఇది ఈ టైప్ ఎప్పుడు తినలేదు వాళ్ళును. ఓన్లీ మావయ్య గారు మా మటిక్కే చేసేవాళ్ళం ఇది వరకు కూడాను. మిగతా వచ్చేసి ఈ కాయలు ఏంటంటే ఉసిరికాయ నల్లపచ్చడి చేస్తున్నాను. అది కూడా చాలా బాగుంటుందండి. అదేంటంటే ఉప్పు పసుపు వేసి ఒక 3 days ఉంచేసిన తర్వాత ఇవి కోసిన వాటిని మిక్సీ తిప్పేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ తిప్పేసుకుని ఆ ముద్ద ఎండలో పెట్టుకోవాలన్నమాట 4 రోజుల దాకాను. 2-3 రోజులు గట్టి ఎండ అయితే సరిపోతుంది. అప్పుడు మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఆ ముద్ద కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ తిప్పేసుకుని ఇంగు పోపు పెట్టుకుని తొలి ముద్దలో తింటే అన్నం చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని. అంటే నోరు బాగోకపోయినా, ఏదైనా జ్వరం ఉన్నా, కడుపులో ఏదైనా కుళ్ళున్నా పోతుందంటారు ఈ పచ్చడి తినడం వల్ల. అంటే ఫస్ట్ ముద్ద తినాలన్నమాట. మా మావయ్య గారు అలాగే తినేవారు ఎక్కువ. ఆయన కోసమే చేసేదాన్ని. హెల్దీ కూడా, ఇందులో ఆయిల్ అది కూడా ఉండదు కదండి. ఓన్లీ మనం ఇంగు పోపు వేసిందే, పెద్ద ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇంకా అందుకని చెప్పి ఈ మధ్యన చేయలేదు నేను, నల్ల పచ్చడి చేయలేదని చెప్పి చేస్తున్నాను. దానికోసమని ఉన్నాయి కదా ఎలాగా అని చెప్పి అప్పుడు చేసినప్పుడు కూడా చూపిస్తానండి. ప్రస్తుతానికైతే ఇవి ఎలా చేస్తున్నానన్నది చూపిస్తున్నాను, ఆ ముద్ద ఎలా తయారు చేయాలన్నది. ప్రస్తుతానికైతే పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేశాను. చాలామంది ఉత్తి పసుపు వేసి మూత వేస్తారు. నాకు అలా డౌట్ వస్తుంది, ఏమో ఉంటుందో లేదో, లేకపోతే జ్వరం వస్తుంది ముక్కలకి అప్పుడు ఉప్పు వేయాలి అంటారు. నేనైతే లైట్గా వేస్తాను ముందు ఊరబెట్టినప్పుడు, తర్వాత సమానంగా వేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఇంకా ఇవిగో మగ్గిపోయాయి కొద్దిగాను. మిగతావి కూడా మగ్గిన తర్వాత ఇంకొకసారి ఉంచుతాను. ఉంచిన తర్వాత విడగొట్టేస్తున్నాను అనమాట. దేనికది
ఎందుకంటే అప్పటికప్పుడు తినేదే కదా, ఊరవలసిన అవసరం లేదు కాబట్టి. కాయల్లో అయితే అందంగా చూడడానికి బాగుంటుంది, కానీ ముక్కల్లో అయితే కొంచెం వెంటనే ఊరిపోతుంది కదండి. అందుకని లాస్ట్లో ఇది నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది, ముప్పైనా బాగుంటుంది. ఇంకోటి ఇలా విడగొట్టేశాను, చల్లారిపోయే మెంతి కారం కూడా కొట్టేసుకున్నాను. ఇంక వేరే కారం యాడ్ చేయను అనమాట. ఇందులో సరిపడా ఉప్పు వేసుకుని మెంతి కారం సరిపడా వేసి కలిపేసుకుని నూనె పోసి కలిపేసుకోవడమే. కొద్దిగా వేరుశనగ నూనె ఉంటే వేరుశనగ నూనె, గాను నూనె ఉంటే గాను నూనె వేసుకుని ఇంగు బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులో కలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఊరి కొలది బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఇంక ఈరోజు ఇది చేస్తున్నాను అనమాట. చాలా డేస్ అయిపోయింది, ఈ మధ్యకాలంలో చేయలేదు నేను కూడాను. ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంకా వంట ఏం చేయాలనుకోవట్లేదు, పచ్చడి ఉంటుంది, పిల్లలకి వండగా మిగిలింది ఉంది కొద్దిగాను కూర, ఇంకా సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయండి, మడత పెట్టవలసింది పెట్టాలన్నమాట. ఉతికేస్తున్నాను, పక్కన పెట్టేస్తున్నాను, ఇంకా అవ్వట్లేదు. ఏదో పని సరిపోతుంది. చాలామంది అనుకుంటారు పిల్లలు వెళ్ళిపోతే ఇంకేం పని ఉంటుందని. చాలా పని వాళ్ళు వెళ్ళాకనే ఉంటుందండి చెప్పాలంటేని. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతో సరిపోతుంది కదా. నాకైతే ఏదో పని కనిపిస్తూనే ఉంటుంది. మన ఇల్లు మనమే కదండి, బాగా చక్కబెట్టుకోవాలి, ఇంకొకరు వచ్చి చేయరు కదా. ఇప్పుడైతే ఇగో నూనె కాగిపోయిన తర్వాత వేసి కలిపేశాను, కాసేపు మూత పెట్టేశాను. లాస్ట్లో నిమ్మకాయ పిండాను. ఇగో కూర కొద్దిగా మిగిలింది ఉందని చెప్పాను కదా,